పొద్దుగల 5 గంటలకు అథెంటిక్ తమిళనాడు స్టైల్ మటన్ దమ్ బిర్యానీ. తీసి టక్ 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 కొడతా ఉంటారు. చేసే తరీకా చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తాయి, అంత బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ అథెంటిక్ తమిళనాడు స్టైల్లో దింపేసిరు. ఏమేమి తీసుకున్నామంటే అబ్బా నోట్లో నీళ్ళు వస్తున్నాయి పోయి మాట్లాడుతుంటేనే. తినబుద్ధి అవుతుందా? రావాలిగా మరి వీడికి. నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా అయితే బిందాసుకున్నా, సేఫ్గా కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చా నేను బయటకు వచ్చి వీడియోలు చేసి దాదాపు ఒక 30-40 రోజులు అవుతుంది. ఇవాళ బయటకు వచ్చిన కార్తీక మాసం తర్వాత ఒక ఖతర్నాక్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తిన్నికి వచ్చిన. ఏడికి వచ్చామంటే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఆపోజిట్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ పక్కనే జమీందార్ రెస్టారెంట్ అని ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఈడ పొద్దుగల 5 గంటలకు అథెంటిక్ తమిళనాడు స్టైల్ పరోటాలు దొరుకుతున్నాయి. కుత్తు పరోటా, సిలోన్ పరోటా, మలబార్ పరోటా, ఇట్లాంటి పరోటాలు అన్నీ దొరుకుతున్నాయి. దాంతోపాటు పొద్దుగల 5 గంటలకే మటన్ దమ్ బిర్యానీ పెడుతున్నారు. అది కూడా తమిళనాడు స్టైల్లోనే పెడుతున్నారు. ఎట్లా రావాలంటే పక్కనే ఉంటుంది, పిల్లర్ నెంబర్ C1731. పైకి వనికి మెట్లు లేవని కన్ఫ్యూజ్ కాకూరి. ఈ పక్కన ఉంటాయి కంప్యూటర్ షాప్ పక్కలంగా. అబ్బా ఎన్ని రోజులు అవుతుందో అసలు నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తిని ఎన్ని రోజులు అవుతుంది, నాన్ వెజ్ తిని ఎన్ని రోజులు అవుతుంది. ఇవాళ వచ్చినాము, నడు పోయి రచ్చలు ఎపిడిచి పెడదాం. జమీందార్లా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తీసుకున్నాము అని అంటే ఇవి అథెంటిక్ తమిళనాడు స్టైల్ అని చెప్పినా కదా. యాజ్ ఇట్ ఈజ్ అథెంటిక్ తమిళనాడు స్టైల్లో దింపేసిరు. ఎట్లా దింపినారు అంటే తమిళనాడు నుంచి మాస్టర్లను దింపిరేడికి, ఆ మాస్టర్లు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ కాడ ఎట్లా చేస్తారో ఈడ కూడా గట్లనే చేసిరు. ఏమేమి తీసుకున్నామంటే అబ్బా నోట్లో నీళ్ళు వస్తున్నాయి పోయి మాట్లాడుతుంటేనే. మస్తు రోజుల తర్వాత చేస్తున్నారు కదా. చికెన్ కుత్తు పరోటా తీసుకున్నాము. దాంతోపాటు ఆపము, నాటుకోడి కర్రీ తీసుకున్నాము. ఈ ఆపానికి మీరు మటన్ కీమా తీసుకోవచ్చు, బోటి తీసుకోవచ్చు, తలకాయ కూర తీసుకోవచ్చు, నాటుకోడి తీసుకోవచ్చు. ఇంకోటి తమిళనాడు స్పెషల్ బన్ పరోటా. బన్ పరోటాకి బోటి ఫ్రై తీసుకున్నాం. ఒకసారి రేట్లు చెప్తాడు. బన్ పరోటా ఇండివిజువల్గా తీసుకోవాలి, 40 రూపాయలు ఒకటి. బోటి 130 రూపీసు, కుత్తు పరోటా 195 రూపీసు, ఆపం 35 రూపీసు, నాటుకోడి 230 రూపీసు. ఇంకా ఇక్కడ సిలోన్ పరోటా ఉన్నది, మటన్ కీమా దోశ ఉంది, చికెన్ కీమా దోశ ఉంది. కానీ నాకు అథెంటిక్ తమిళనాడువే తినాలనిపించింది కాబట్టి అవి తీసుకున్నా. కుత్తు పరోటాతో షురూ చేద్దాం. ఆ కుత్తు పరోటాను పెంకు మీద వేసి టకా 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 కొడుతున్నప్పుడే నోట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు తిందాం రాబాయి తినని అనిపించేటట్టు. మాదాపూర్లో ఉన్న జమీందార్ రెస్టారెంట్లో చికెన్ కుత్తు పరోటా ఫస్ట్ బైట్ మీతో పాటు నేను తింటుంటా, మీరు చూడు. ఇలా నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయ్యేటట్టు ఉంది. అది ఎందుకు మెల్ట్ అయ్యేటట్టు ఉందంటే ఆ పరోటాను మొత్తం పీసెస్ కింద చిన్నగా చేసిరు. ఎగ్స్ వేసిరు అందులో. ఆ ఎగ్స్ వేసి మొత్తం కీమాలకు కొట్టి మసాలా కూడా పర్ఫెక్ట్ వేసారు. పొద్దుగల తిన్నీకి ఎంత ఉండాలనో అంత ఉంది. చికెన్ ముక్కలు వేస్తారు, దాంతోపాటు చికెన్ గ్రేవీ వేస్తారు, ఎగ్స్ వేస్తారు. తీసి టక్ 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 కొడతా ఉంటారు. చేసే తరీకా చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తాయి, అంత బాగుంటుంది. ఒక 2-3 ఐటెంలు చెప్పుకొని ఇద్దరు షేర్ కొట్టొచ్చేది లేదు. ఒక్కరే తినాలనుకుంటే ఒక్కరికి కడుపు నిండిపోతుంది గట్టిగా. నెక్స్ట్ ఆపం, నాటుకోడి కూర తిందాం. ఈ కరివేపాకు కొంచెం వీడియో కోసం నేనే పెట్టినా, వాళ్ళు పెట్టలే, నేనే తీసుకొని పెట్టినా. ఫస్ట్ ఉట్టి ఆపం తిందాం, దీని టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఒక చట్నీ కూడా ఇచ్చినారు, టమాటా చట్నీలా కనిపిస్తుంది చూస్తే. టమాటో, పుట్నాలు, అల్లం వేసారు, బాగుంది. నాటుకోడితో తిందాం. బా స్పూన్ ఇవ్వండి. అదిరింది.
మార్నింగ్ తిన్నికే సరైన బ్రేక్ఫాస్ట్ ఇది. అంటే ఎక్కువ మసాలాలు ఆ ఘాటు అది లేకుండా మళ్ళీ సరైందంటే పొద్దున్నే నాన్ వెజ్ ఏంద్రా ఇట్లా అనకూరి. ఎందుకంటే హైదరాబాదు నైట్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎక్కువైపోయినారు. అది కూడా ఈ మాదాపూర్ ఏరియాలో చాలా ఎక్కువ. రాత్రంతా వర్క్ చేసి, అంటే మనం పొద్దునంతా వర్క్ చేసి సాయంత్రం ఇంటికి ఎట్లా పోతాము, వీళ్ళు రాత్రంతా వర్క్ చేసి పొద్దుగాలనే ఇంత తినిపోయి వండుకుంటారు. అంటే లైక్ వాళ్ళకి డిన్నర్ లాగా అనుకోరు. ఇక రెండింటి కాంబో అదిలేదు. లైట్ పింకిష్ కలర్లో ఎట్లుంది, ముక్క కూడా గట్టిగా ఉంది. అంటే ఏదో ఫామ్లో పెంచిన నాటు కూడా అట్లా లేదు. ఒకసారి బొక్క కొరుకుదాం. చాలా గట్టి ఉంది. ఈ జమీందార్ రెస్టారెంట్ మనకు హైదరాబాద్కి కొత్త కావచ్చు, కానీ బెంగళూరులో ఉన్న మన తెలుగు వాళ్ళకు మస్తు తెలుసు. నాన్ వెజ్ బుఫేనా అక్కడ కూడా? నాన్ వెజ్ బుఫే ఈడ కూడా పెట్టిరు. 299, 349 రూపీస్ ఎంత ఉంది. ఏమేమి ఉంటాయన్న? బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ కర్రీ, బటర్ నాన్, రాగి సంగటి, అన్లిమిటెడ్. ఇది ముక్కలిగిన అన్నీ మంచి కాంబో. అది మాదాపూర్ లాంటి ఏరియాలో. మా నాటుకోడిలో తోలు అంటే ఎంతమందికి ఇష్టం. మా అమ్మ నాన్న ప్లేట్లు ఎవరి ప్లేట్లలో ఉన్నా నేను అడిగి మరీ తీసుకొని తింటా, అంత ఇష్టం నాకు. నెక్స్ట్ బోటీ కర్రీ, బన్ పరోటా తిందాం. బోటీ కర్రీ ఇది 130 రూపీసు, బన్ పరోటా అయితేనేమో 40 రూపీసు. బోటీ ఫ్రై బోటీ తిని దాదాపు ఒక 40-50 రోజులు అవుతుంది. ఇవాళ తింటున్నాం వల్ల. పరోటా స్వీట్గా తగులుతుంది. దానికి బోటీ టేస్ట్ ఎక్కువ మసాలాలు వేసి దాన్ని చెడగొట్టకుండా బోటీ ఒరిజినల్ ఫ్లేవర్ అట్లా తెలుస్తుంది. పొద్దుగాల కాబట్టి వీళ్ళు మైల్డ్గానే చేస్తారు. లేదు నాకు కొంచెం స్పైసీగానే కావాలని అడిగితే దానికి తగ్గట్టు చేసిస్తారు. ఎందుకంటే బోటీ ఫ్రై అప్పుడప్పుడే చేసిస్తారు మీకు. మీకు స్పెషల్లీ ఓనర్ గురించి ఒక మాట చెప్పాలి. నాకు ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాదని ఎవరన్నా నన్ను అడిగితే నేను ఏం చెప్తాంటే, మీరు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతుంటే పెట్టండి. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా తీసుకొని మీరు దాన్ని కరెక్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ మంచిగా పెడతారు అనుకుంటే ఉండండి అని చెప్తాను నేను ఎవరికైనా. ఫస్ట్ ఓనర్ డెడికేటెడ్గా ఉండి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు టేస్ట్లు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా రెస్టారెంట్లు పెట్టి తీసేయడానికి కారణాలు ఇవే. ఒకటి వాళ్ళకి ఫ్యామిలీ బిజినెస్ కాకపోవడం, దానికి వాళ్ళకి దీని మీద అవగాహన లేకపోవడం, రుచులు తెలియకపోవడం, ఇదే ప్రాబ్లం. ఎప్పుడైతే మనం మంచిగా తినడం మనకు తెలిసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయగలిగితే మనం మంచి ఫుడ్ ఇవ్వగలుగుతాం. అంతే కదా, మనం తిన్నప్పుడే ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది. ఇట్లాంటి టేస్ట్ ఇవ్వాలనే అనిపిస్తుంది. ఈ ఓనర్ అట్లాంటి ఆయన మస్తు నచ్చింది. ఆయనతో మాట్లాడి ఆయన డెడికేషన్ కానీ ఆయన తీసుకునే కేర్ కానీ అదంతా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ తిందాం. అథెంటిక్ తమిళనాడు స్టైల్ మటన్ బిర్యానీ కూడా ఉంది. పొద్దుగాల 5 గంటలకు పెడతారు. ఇది కూడా చూడనిక మాత్రం కండ్లకు మస్తు ఇంపుగా కనబడుతుంది. తిన్నిక టేస్ట్ అబ్బా, మసాలా ఫ్లేవర్లు అప్పుడే కొట్టినాయి, ముక్కు గొప్పని కొట్టినాయి. మీకు మ్యాటర్ చెప్తా. హైదరాబాద్లో ఉన్న అన్ని 4 AM బిర్యానీలని పక్కా తలదంతది ఇది. ఎట్లా చెప్తున్నా అంటే, ఫస్ట్ హైదరాబాద్కి 4 AM బిర్యానీ చూపించిందే నేను. హైదరాబాద్లో 4 AM బిర్యానీ స్టార్ట్ అయిందని వీడియో చేసింది, ఆ ప్లేస్ని చూపించింది నేనే. ఖచ్చితంగా ఒక్కసారి తిన్నూరేడా మీరు ఏ 4 AM బిర్యానీకి పోరిగా. ప్రైస్ కూడా 280 రూపీస్. ఇంకా కూర్చొని తినడానికి ప్లేస్ ఉంది ఇక్కడ. 80 మెంబర్స్ అట్ ఏ టైం తినొచ్చు. ప్రతి మెతుకుల ఫ్లేవర్ని అనుభవిస్తారు, మీరు ఆస్వాదిస్తారు. పింకిష్ మీటు క్రీమీ ఉంది. తినాలంటే పక్కా మార్నింగే రారి, తర్వాత ఉండదంట. మస్ట్ ట్రై. మస్తు రోజుల తర్వాత ఒక మంచి మటన్ బిర్యానీ తిన్నా, అది కూడా అథెంటిక్ ఫ్లేవర్స్తోనే, హైదరాబాదీ దమ్ బిర్యానీ కాకుండా. అబ్బా, తినేలా కనిపిస్తలేదే భగవంతుడా. లోపల అద్దరిపోయి మూలుగుంది, కానీ ఇది రాదు. ఒకవేళ మధ్యాహ్నం నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కనుక మిస్ అయితే మధ్యాహ్నం బుఫే ఉంది. ఆ బుఫేలలో ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుందంట. నేను తినలేదు, ఇంకా తింటా ఏదో రోజు వచ్చి. ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుందంట, దమ్ బిర్యానీ ఉంటుందంట, బటర్ నాన్, చికెన్ కర్రీ ఉంటుందంట. అన్లిమిటెడ్గా తినొచ్చు ఒక మనిషి. మాదాపూర్ చుట్టుపక్కల ఉంటే ట్రై చేసి నాకు చెప్పురి, నెక్స్ట్ టైం వచ్చి వీడియో చేయడానికి ట్రై చేస్తా. మళ్ళీ ఫుడ్ కలరు ఇలాంటిది ఏదీ లేదమ్మా, అంత ఒరిజినలే.
ఇంతకుముందు తిన్న పరోటాలు అన్నిట్లలో కూడా కొత్త పరోటా ఉంది, తించి పడేసింది, అది మామూలుగా లేదు. వన్ పరోటాకి మీరు కాంబినేషన్స్ కూడా మార్చుకోవచ్చు. అంటే నాటుకోడి తీసుకోవచ్చు, కీమా తీసుకోవచ్చు, బోటి తీసుకోవచ్చు, తలకాయ తీసుకోవచ్చు. సేమ్ ఆ పానికి కూడా అట్లే మీరు కర్రీస్ మార్చుకోవచ్చు. కర్రీస్ ఉంటాయి ఆప్షన్లో. ఒకసారి చెప్తా చూడు. నేను ఇడ్లీ ఉంది, ప్లెయిన్ దోశ ఉంది, పూరి ఉంది, చికెన్ కీమా దోశ ఉంది 110 రూపీస్. అది మటన్ కీమా దోశ అయితే 180 రూపీసు, ఆపం అయితే 35 రూపీసు, బన్ పరోటా 40 రూపీసు, రాగి సంగటి, చికెన్ కుత్తు పరోటా, మటన్ పాయాసు, మటన్ కీమా మసాలా, నాటుకోడి పులుసు, చికెన్ కబాబ్, చికెన్ కర్రీ, మటన్ బోటీ ఫ్రై, మటన్ హెడ్ కర్రీ, కుష్కా, చికెన్ కుష్కా బిర్యానీ, మటన్ బిర్యానీ. రేట్లన్నీ చూసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరి. బెంగళూరులో కూడా మనల్ని కొంతమంది అడుగుతారంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బెంగళూరులో కళ్యాణ్ నగర్లో ఉంటుందంట. దాని తర్వాత నార్తహల్లి బెంగళూరు ఈడ కూడా ఉందంట. మాదాపూర్లో మాత్రం అయ్యప్ప సొసైటీ ఆపోజిట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంటుంది. దాని పక్క బిల్డింగ్లోనే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో డెజర్ట్ కూడా ఉంది ఒకటి. ఆ డెజర్ట్ తిందాం. ఒకటి డబల్ కా మీట్ ఉన్నది, నెక్స్ట్ ఆప్రికాట్ డిలైట్ ఉంది. ఇది మాత్రం మస్తు టెంప్టింగ్ ఉంది. మీదికి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి 149 రూపీస్. ఇది తినబుద్ధి అవుతుందా? రావాలిగా మరి వీడికి, వస్తేనే కదా తినేది. ఆప్రికాట్ ఫ్లేవరు, క్రీమ్ టేస్టు, కింద బన్ ఉంటుంది కదా దాని టేస్టు మ్యాడ్ ఉంది. ఆప్రికాట్ ముక్కలు కూడా వేసారు మళ్ళీ. ఇది 120 రూపీస్ అంట. ఇది నార్మల్ ఉంది కానీ ఇది మాత్రం అదిరిపోయింది. మీరు కనుక హైదరాబాద్లో ఒక మంచి మటన్ బిర్యానీ తినాలనుకుంటే, అది కూడా పొద్దుగల 5 AM బిర్యానీ, వీటికి రారి కూర్చొని తిననీకే జబర్దస్త్ సీటింగ్ ఉంది. ఒక 80 మంది ఒకేసారి కూర్చొని తినొచ్చు, అంత సీటింగ్ ఉంది. గుంపులో నిలబడి కొట్లాడి అట్లాంటిది అవసరం లేదు. మీకు తీసుకొచ్చి ఇస్తారు, మీరు సర్వ్ చేస్తారు, తినొచ్చు. అది కూడా ఒక మంచి టేస్ట్ ఉన్నది. సోల్ సాటిస్ఫై అంటారు కదా, అట్లా ఉన్నది. నాకు ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. నేను ఇట్లా ఊరు చూపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? మంచిగా తినూరి, మంచిగా ఎక్సర్సైజ్ చేయరి, హెల్తీగా ఉండరు, హ్యాపీగా ఉండరు. ఉంటాం అలా. ఎందరో తిండి పోతులు. అందరికీ బాగుంది. బాయ్. లవ్ యూ చిచాస్.